పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ టైం ఒక సినిమా గురించి ట్వీట్ చేయడం అయితే నిజంగా చర్చనీయాంశంగా మారింది. నిజంగా సుజిత్, పవన్ కళ్యాణ్ గారి అభిమానుల తరపున అయితే నీకైతే సెల్యూట్ చేస్తున్నాం. OG2 సినిమాలో మరి ప్రభాస్ కూడా ఉండబోతుండా. పవన్ కళ్యాణ్ గారి ఓజీ సినిమా నుంచి అయితే బిగ్గెస్ట్ అప్డేట్ అయితే వచ్చేసింది. నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఇప్పటిదాకా ఏ సినిమా గురించి అయితే ఆయన సోషల్ మీడియాకి ఎప్పుడైతే ట్విట్టర్లో కానీ, ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ ఎక్కడ కూడా సినిమా గురించి ఒక్క పోస్ట్ కూడా పెట్టలేదు. కానీ ఓజీ సినిమా OG2 గురించి అయితే పవన్ కళ్యాణ్ గారు ట్విట్టర్ వేదికగానైతే ట్వీట్ చేయడం జరిగింది, స్పందించడం అయితే జరిగింది. నిజంగా ఓజీ సినిమాకి సంబంధించి అయితే బిగ్గెస్ట్ అప్డేట్ అయితే వచ్చేసింది. త్వరలోనే OG2 సినిమా ప్రారంభం కాబోతున్నట్టుగా పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ ఆధ్వర్యంలోనైతే OG2 సినిమాని అయితే రాబోతుంది. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ నుంచి అయితే వాళ్ళు ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఆ ట్వీట్ ఏందనేది ఒకసారి మనం మాట్లాడుకుందాము. ఆ ట్వీట్ చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఏం ట్వీట్ చేసిన అనేది కూడా చూద్దాము. బిఫోర్ ద స్టార్మ్ అరైవ్స్ దెర్ ఈజ్ ఏ మూమెంట్ ఆఫ్ సైలెన్స్. తుఫాన్ వచ్చే ముందు ఎట్లాంటి సైలెన్స్ ఉంటుందో అదే విధంగా OG2 సినిమా వచ్చే ముందు కూడా అలాంటి సైలెన్సే ఉంటుంది అని చెప్పేసి వీళ్ళు ట్వీట్ చేయడం జరిగింది. అదే విధంగా ద అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ గంభీరా ఈజ్ రెడీ టు అన్ఫోల్డ్. డైరెక్టర్ సుజిత్ అండ్ పవన్ కళ్యాణ్ గారు రీయూనిట్ అండర్ ద పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ ఎక్స్పెండ్ ద OG యూనివర్స్ సగా అని చెప్పేసి వాళ్ళు ట్వీట్ చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ ఆధ్వర్యంలో సుజిత్ గారు, పవన్ కళ్యాణ్ గారు OG2 సినిమాతో అయితే వస్తున్నారు. స్టోరీ కూడా అన్టోల్డ్ స్టోరీ అనేది అన్ఫోల్డ్ చేసి రెడీగా ఉందని చెప్పేసి వాళ్ళు ట్వీట్ చేయడం జరిగింది. నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఓజీ సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో మన అందరూ తెలుసు. అదే విధంగా OG2 సినిమాలో మరి ప్రభాస్ కూడా ఉండబోతుండా. ఎందుకంటే ఓజీ సినిమాలో మన అందరికీ తెలుసు ప్రభాస్ గారి యొక్క సాహో సినిమాకి సంబంధించినటువంటి చిన్న క్లిప్ని అయితే దానిలో చూపించడం జరిగింది. దీంతో OG2 సినిమాలో ఖచ్చితంగా ప్రభాస్ ఉండబోతుండు అనే విధంగా పెద్ద చర్చ నడుస్తుంది. ఎందుకంటే OG1 అనే ప్రభాస్ ఉంటాడేమో అని చెప్పి అందరు అనుకున్నారు. ఎందుకంటే సుజిత్కి ప్రభాస్కి ఏ విధమైన అనుబంధం ఉందో అదే విధంగా పవన్ కళ్యాణ్ గారికి వీరాభిమాని అయినటువంటి సుజిత్ వీళ్ళిద్దరిని కలిపి మల్టీ స్టార్ చేసే దమ్ము కేవలం సుజిత్కే ఉందని చెప్పి బయట చర్చ నడుస్తుంది. అలాంటి తరుణంలో OG2 సినిమాకి సంబంధించినటువంటి అప్డేట్ అయితే చక్కర్లు కొడుతుంది. అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఏం చేసిరు, మరి ఏం ట్వీట్ చేసిండు, పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు అనేది ఒకసారి చూద్దాం మనం. అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ టైం ఒక సినిమా గురించి ట్వీట్ చేయడం అయితే నిజంగా చర్చనీయాంశంగా మారింది. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ ఏదైతే ట్వీట్ చేసిందో ఆ ట్వీట్ ని రీట్వీట్ చేస్తూ కోట్ చేస్తూ పవన్ కళ్యాణ్ గారు యూ ఆస్క్డ్ వి హియర్డ్ వెల్కమ్ టు ద OG యూనివర్స్ OG2 అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ చేయడం జరిగింది. మీరు అడిగినరు, నేను విన్నాను అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు త్వరలోనే OG2 సినిమా అయితే రాబోతుంది, OG యూనివర్స్ లో కలుద్దాము అనే విధంగా పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ చేయడంతో ఆ ట్వీట్ అయితే సోషల్ మీడియా వ్యాప్తంగా ఎక్కడ చూసినా చక్కర్లు కొడుతుంది. ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ టైం ఒక సినిమాకి సంబంధించినటువంటి ఓజీ మీద పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి ఆ ఇంట్రెస్ట్ ఏందనేది, ఓజీ సినిమాని ప్రజలకు అందించాలని పవన్ కళ్యాణ్ గారి తపన ఏదైతే ఉందో, పవన్ కళ్యాణ్ గారి సినిమాల పట్ల ఉండే ప్యాషన్ ఏదైతే ఉంటుందో ఆయన ప్యాషన్కి తగ్గట్టుగానే ఈ OG2 సినిమా ఉండబోతున్నట్టుగా OG1 కూడా ఆయన ప్యాషన్ తోటి ఒప్పుకున్నాడు. డైరెక్టర్ సుజిత్ ఏం చెప్పిండో దాని ప్రతిదానికి అంగీకరించి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా విషయాల్లో చాలా గంభీరంగా ఉంటాడు, ఏది పడుతుంది అని చెయ్యడు, మాట్లాడు. అలాంటిది సుజిత్ గారు పవన్ కళ్యాణ్ గారిని ఓజీ సినిమా ఏదైతే ఉంటుందో ప్రీ రిలీజ్ ఈవెంట్ లా ఆయన చేతిలో ఖడ్గం బట్టి బ్లాక్ డ్రెస్ లో ఆయన వచ్చిన విధానం ఏదైతే ఉందో ప్రతి ఒక్కరు ఫిదా అయిపోయారు. పవన్ కళ్యాణ్ గారితో ఆ సన్నివేశం చేయడానికి, పవన్ కళ్యాణ్ గారిని ఆ సన్నివేశంలో ఒప్పించడానికి సుజిత్ ఏ విధంగా కష్టపడడం మనకు తెలియదు. కానీ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయితే పండగ చేసుకున్నారు. అలాంటిది OG2 సినిమా కూడా ఏదైతే ఇట్లా అప్డేట్ వచ్చిందో ఆ అప్డేట్ని పవన్ కళ్యాణ్ గారు రీట్వీట్ చేయడం అనేది నిజంగా చెప్పాలంటే ఇంకా ఈ యొక్క సినిమా పైన అంచనాల్ని పెంచేసింది. అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఈ విధంగా ట్వీట్ చేయడంతో నిజంగానే మరి OG2 సినిమాలో ప్రభాస్ని దింపబోతున్నాడా సుజిత్ అనే చర్చ ఇప్పుడు బలంగా నడుస్తున్నది. కానీ ప్రభాస్ గారు పవన్ కళ్యాణ్ గారు అభిమానుల మధ్య మంచి సాన్నిహిత్యం ఉంటుంది. అలాంటిది వీళ్ళిద్దరు కలిసి తెర మీద కనబడితే మాత్రం ఒక బీస్ట్ ఉంటుంది, ఒక పండగ వాతావరణం ఉంటుంది. నిజంగా చెప్పాలంటే థియేటర్లు దద్దరిల్లిపోతాయి. ఎక్కడ చూసినా వీళ్ళ అభిమానుల ఆనందం ఇప్పటి నుంచే మొదలైనట్టుగా కనబడుతుంది. ఎందుకంటే వీళ్ళిద్దరు కలిసి చేయాలని ఎంతో మంది అభిమానులకైతే ఒక ఆశ ఉంది. ఆ ఆశ మరి ఈ సినిమా OG2 సినిమాతోటి సుజిత్ నెరవేరుస్తాడే చూడాలి. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని ఫస్ట్ టైం ఒక సినిమాకు
ట్వీట్ చేసే విధంగా నిజంగా సుజిత్ డైరెక్షన్ ఎంత నచ్చి ఉంటుంది పవన్ కళ్యాణ్ గారికి. నిజంగా సుజిత్ పవన్ కళ్యాణ్ గారి అభిమానుల తరపున అయితే నీకైతే సెల్యూట్ చేస్తున్నాం. నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమా మీద ఇంత ఉత్సాహంతో, ఇంత చేయాలన్న తపనతోటి అభిమానులకు, అదేవిధంగా సినిమా ప్రేక్షకులకు మంచి అనుభూతిని కల్పించాలనే ప్రయత్నంతో పవన్ కళ్యాణ్ గారు ఆశ పడుతున్నట్టుగా కనబడుతుంది. నిజంగా సుజిత్ గారికి అయితే సినిమా OG2 అనేది అయితే ఘోరమైన దాని మీద హైప్ అయితే ఉంది. ఆ హైప్ను సుజిత్ ఏ విధంగా ముందుకు తీసుకెళ్తాడో చూడాలి. మీ అభిప్రాయాన్ని కామెంట్ తెలియజేయండి. జై హింద్.